హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే గోరు చిక్కుడుగా ఫ్రై అయితే నేను చేసే పద్ధతిని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము. ఇక్కడ గోరు చిక్కుడుకాయలని నేనైతే ఒక పావు కేజీ తీసుకొని వీటిని ముందుగానే 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి. నేను ఎలా తుంచుకున్నానో ఒక చిక్కుడుగానే తుంచి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుంటూ మధ్యలో వస్తున్న పీచును కూడా తీసివేసుకుంటూ తుంచుకోవాలి. అప్పుడే ఈ ఫ్రై అనేది బాగుంటుంది, లేకపోతే మనకి పుల్లలుగా అనిపిస్తుంది. ఈ ఫ్రై వేగినా సరే ఈ విధంగా తుంచి పెట్టుకోవాలి. తరువాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్తో వేసుకొని వాటర్ని వంచే పని లేకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని దీంట్లో ఈ చిక్కుడుకాయలకి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా కిందికి పైకి ఈ విధంగా ఒక్కసారి ఎగరవేసుకొని దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టి దీన్ని అయితే ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు దీనికి కారాన్ని రెడీ చేసుకుందాము. ఈ విధంగా చేసుకున్న కారం అయితే అన్ని రకాల ఫ్రైల్లోకి చాలా బాగుంటుంది. ఈ కారాన్ని నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను. ఈ కారాన్ని చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక హాఫ్ చిప్ అంతా ఎండు కొబ్బరి, అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూను జీలకర్ర, ఒక 3.5 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఒక 20-25 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. దీంతో పాటు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం అనేది 7-8 స్పూన్లు యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న కారం అయితే మనకి 10 to 15 డేస్ స్టోర్ ఉంటుంది. మనం ఏ ఫ్రై చేసుకున్నా ఈ కారం వేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న వాటిని అన్నిటిని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి కారం అయితే రెడీ అయిపోయింది. ఈ కారంలో వేడివేడి అన్నంలో ఈ కారము నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇలా ఒకసారి కనుక మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఈ కారాన్ని వేసుకోవచ్చు. మనకి ఇక్కడ చిక్కుడుకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది, మరి ఎక్కువ ఉడకనవసరం లేదు. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటే తాలింపు గింజలు ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. తాలింపు గింజలు అనేది కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు కొంచెం కరివేపాకుని ఒక గుప్పెడంతా యాడ్ చేసుకోండి. ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ అనేది. ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం నీరు వదిలేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలకు సరిపడినంత సాల్టు, అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి. మనం చిక్కుడుకాయల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఉల్లిపాయకి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా ఉడకబెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి వీటిని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఈ చిక్కుడుకాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని 1 స్పూనున్నర మనకి టేస్ట్కి సరిపడినంత, ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువగాను, తక్కువ కారం తినేవాళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార ప్లేస్లో బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైకి కొంచెం స్వీట్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కారము అలాగే పంచదార అనేది ఈ ఫ్రైలో బాగా కలిసేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. స్వీట్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఈ షుగర్ని కానీ బెల్లాన్ని కానీ స్కిప్ చేసి ఈ విధంగా చిక్కుడుకాయ ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి గోరు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఈ విధంగా చేసిన చిక్కుడుకాయ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.